ఈ వీడియో చూసే ముందు జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. పౌర్ణమి అంటే అమ్మవారికి ఎంతో ప్రీతికరమైన రోజు. ఈ నెల సెప్టెంబర్ 18వ తేదీన మహాశక్తివంతమైన భాద్రపద పౌర్ణమి, అలాగే రెండవ చంద్రగ్రహణం సంభవించబోతుంది. మన హిందూ ధర్మంలో గ్రహణాలకు ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది. సెప్టెంబర్ 18వ తేదీ అలాగే ఉదయం 6 గంటలకు చంద్రగ్రహణం ప్రారంభమవుతుంది. అలాగే 10 గంటల 17 నిమిషాలకు ముగుస్తుంది. సుమారు ఈ గ్రహణం అనేది 4 గంటల పాటు ఉంటుంది. ఈ చంద్రగ్రహణం సమయంలో ప్రతి ఒక్కరూ కూడా ఖచ్చితంగా కొన్ని నియమాలు పాటించాలి. అయితే ఈ చంద్రగ్రహణం రోజునే పౌర్ణమి రావడం చాలా విశేషం. చంద్రగ్రహణం అలాగే పౌర్ణమి కలిసి వచ్చిన సందర్భంగా సెప్టెంబర్ 18వ తేదీ అనేది చాలా శక్తివంతమైన రోజుగా చెప్పుకోవచ్చు. కాబట్టి గ్రహణ సమయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అలాగే పౌర్ణమి సందర్భంగా లక్ష్మీదేవిని ఎలా పూజిస్తే మీ ఇంటికున్న అష్టదరిద్రాలు తొలగిపోయి మీకు ఐశ్వర్యం అనేది కలిసొస్తుందో ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలానే ఈ వీడియోకి ఒక చిన్న లైక్ కొట్టి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఈ చంద్రగ్రహణం అనేది ఉదయం పూట ఏర్పడబోతుంది కాబట్టి పౌర్ణమి రోజున గ్రహణం కలిసి రావడం చాలా అరుదుగా జరుగుతుంది. ఈ అరుదైన ఘటన సుమారు 100 సంవత్సరాల క్రితం జరిగిందని, మళ్ళీ ఈ సెప్టెంబర్ నెలలో జరగబోతుందని పండితులు చెబుతున్నారు. కాబట్టి ఈ నెలలో 18వ తేదీన వచ్చే పౌర్ణమికి అలాగే చంద్రగ్రహణం వస్తుంది. కాబట్టి మరీ ముఖ్యంగా చెప్పాలంటే ఈ శక్తివంతమైన చంద్రగ్రహణం పౌర్ణమి కలిసొచ్చిన రోజున ఇలా చేస్తే మీకు సకల శుభాలు కూడా కలుగుతాయని వేద పండితులు చెబుతున్నారు. ఈ పౌర్ణమి రోజున మీ ఇంట్లో పూజ చేసుకుంటే మీ ఇంటికున్న డబ్బు కష్టాలన్నీ తొలగిపోతాయి. విపరీతమైన ధనయోగం లభిస్తుంది. సెప్టెంబర్ 18వ తేదీన ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు గ్రహణం ఏర్పడుతుంది. కాబట్టి ఈ సమయంలో మాత్రం దేవుణ్ణి పూజించకూడదు. గ్రహణ సమయంలో దేవుణ్ణి పూజిస్తే మీరు చేసే పూజలకు ఫలితం లభిస్తుంది. ఈ చంద్రగ్రహణం రోజున ఉదయం 10 గంటలకు ఈ గ్రహణం పూర్తయిపోతుంది. గ్రహణం పూర్తయిన తర్వాత ఇల్లంతా కూడా శుభ్రం చేసుకోవాలి. ఇంటిని శుభ్రం చేసుకునేటప్పుడు ఆ నీటిలో కొంచెం రాళ్ళ ఉప్పు అలాగే కొంచెం పసుపు వేసి ఇంటిని శుభ్రం చేసుకుంటే నెగిటివ్ ఎనర్జీ మొత్తం తొలగిపోతుంది. అలాగే ఇల్లంతా కూడా పసుపు నీళ్లు చల్లుకోవాలి. చంద్రగ్రహణ సమయంలో మీ పూజ గదిని మూసివేయాలి. గ్రహణ సమయంలో దేవునికి పూజలు చేయకూడదు. అలాగే మంత్రజపం చేస్తే చాలా మంచిది. అలాగే పూజ గదిలో కూడా పసుపు నీళ్లు చల్లుకోవాలి. అలాగే గ్రహణ సమయంలో వంటగదిలో ఉన్న పొయ్యిని వెలిగించకూడదు. అలాగే ఈ సమయంలో వంట చేయకూడదు. ముఖ్యంగా చెప్పాలంటే చంద్రగ్రహణం సమయంలో ఎటువంటి ఆహారాన్ని కూడా తీసుకోకూడదు. గ్రహణ సమయంలో ఆహారం తింటే అనారోగ్య సమస్యలు ఏర్పడతాయని నమ్మకం. గ్రహణం పట్టడానికి ముందే ఆహారం తినాలి. అలాగే గ్రహణం రోజున మీరు వండిన ఆహారం పైన తులసి ఆకులను కానీ గరికను కానీ వేయాలి. అలాగే గ్రహణం రోజున తలకు నూనె రాసుకోకూడదు. గ్రహణ సమయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ నిద్రపోకూడదు. అలాగే తులసి మొక్కను తాకకూడదు. అలాగే గ్రహణ సమయంలో కత్తి, సూది వంటి పొదునైన వస్తువులను ఉపయోగించకూడదు. గ్రహణ సమయంలో గర్భిణీ స్త్రీలు చాలా జాగ్రత్తగా ఉండాలి. చంద్రగ్రహణ సమయంలో బట్టలు ఉతకరాదు. అలాగే గోళ్ళు కత్తిరించడం, వెంట్రుకలు కత్తిరించడం చేయకూడదు. మన హిందూ మతంలో పౌర్ణమి అంటేనే లక్ష్మీదేవికి అంకితం చేయబడింది. కాబట్టి ఈ పౌర్ణమి రోజున మీ పూజ గదిలో ఉన్నటువంటి లక్ష్మీదేవి పటానికి గులాబీ పూలను పెట్టి పూజిస్తే మీ ఇంటిపైన లక్ష్మీదేవి ఆశీర్వాదం లభిస్తుంది. ఈ పౌర్ణమి రోజున అలాగే చంద్రగ్రహణం కలిసి వచ్చిన రోజున ఉదయం పూజ చేయకూడదు. ఎందుకంటే ఉదయం సమయంలో గ్రహణం ఏర్పడుతుంది కాబట్టి సాయంత్రం పూజ చేసుకుంటే మంచిది. ఈరోజు చాలా విశేషమైన రోజు కాబట్టి పౌర్ణమి రోజున సాయంత్రం పూజ చేసేటప్పుడు ఒక రాగి చెంబును తీసుకొని దానికి పసుపు రాసి కుంకుమ బొట్టు పెట్టి రాగి చెంబు నిండా కూడా నీళ్లు పోసి మీ పూజ గదిలో పెట్టి పూజ ప్రారంభించాలి.
మీరు పూజ చేసేటప్పుడు పూజలో ఉండే దైవశక్తి మొత్తం కూడా రాగి చెంబులో ఉన్న నీటిలోకి ప్రవేశిస్తుంది. కాబట్టి ఇంట్లో పూజ పూర్తయిన తర్వాత మీ ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ఆ రాగి చెంబులో ఉన్న నీటిని తీర్థంలాగా తీసుకోవాలి. ఈ తీర్థంలో పుష్కలంగా దైవశక్తి నిక్షిప్తమై ఉంటుంది. ఈ తీర్థాన్ని తాగేటప్పుడు మీ మనస్సులో లక్ష్మీదేవిని తలుచుకుంటూ తీర్థాన్ని స్వీకరిస్తే మీపై లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుంది. ఏ ఇంట్లో అయితే ఈ రోజున దీపం పెట్టి పూజ చేస్తారో వారి సకల పాపాలన్నీ కూడా వినాశనం అయ్యి కోటి జన్మల పుణ్య ఫలితం లభిస్తుందని పండితులు చెబుతున్నారు. మరీ ముఖ్యంగా చెప్పాలంటే పౌర్ణమి రోజున సాయంత్రం సమయంలో మీ ఇంటి గుమ్మం ముందు 2 దీపాలు వెలిగిస్తే చాలా మంచిది. ఎందుకంటే ప్రతి పౌర్ణమి రోజున సాయంత్రం సమయంలో మన గుమ్మం ముందుకు లక్ష్మీదేవి వస్తుంది. కాబట్టి లక్ష్మీదేవి వచ్చిన సమయంలో మన ఇంటి ముందు దీపాలు ఉంటే లక్ష్మీదేవి సంతోషించి మీ ఇంట్లోకి అడుగు పెడుతుంది. మనలో చాలామంది ఎక్కువ డబ్బు సంపాదించాలని అలాగే ధనవంతులు అవ్వాలని కోరుకుంటూ ఉంటారు. అలాంటి వారు ఈ శక్తివంతమైన పౌర్ణమి రోజున ఉమ్మెత్త చెట్టును తాకితే చాలు మీ దరిద్రమంతా కూడా తొలగిపోయి తరతరాలకు కూడా తరగని ఐశ్వర్యం అనేది ప్రాప్తిస్తుంది అని మన గ్రంథాల్లో చెప్పి ఉన్నారు. అలాగే మీ ఇంట్లో తులసి మొక్క ఉంటే తులసి మొక్క దగ్గర నెయ్యితో ఒక దీపం వెలిగించి తులసికి నమస్కారం చేసుకొని ప్రదక్షిణలు చేస్తే చాలు ముక్కోటి దేవతల ఆశీర్వాదం అనేది లభిస్తుంది. పౌర్ణమి రోజున పూజ చేసేటప్పుడు ఆవు నెయ్యితో దీపారాధన చేస్తే ముక్కోటి దేవతలకు కూడా పూజ చేసినంత పుణ్య ఫలితం లభిస్తుంది. పౌర్ణమి రోజున ఉప్పు నూనె అస్సలు కొనకూడదు. ఈ వస్తువులు కొంటే దురదృష్టం అనేది వెంటాడుతుంది. ఇక చంద్రగ్రహణం సమయంలో కొన్ని శక్తివంతమైన మంత్రాలను జపిస్తే చాలు మీ జీవితంలో ఉన్నటువంటి కష్టాలన్నీ కూడా తొలగిపోతాయని పండితులు చెబుతున్నారు. ఈ చంద్రగ్రహణం సమయంలో ఏ మంత్రానికైనా సరే జపిస్తే కోటి రెట్ల పుణ్యఫలం లభిస్తుంది. అలాగే ఈ చంద్రగ్రహణం సమయంలో ఓం నమః శివాయ అలాగే ఓం నమో నారాయణాయ అనే మంత్రాన్ని 108 సార్లు జపిస్తే మీ జాతకంలో ఉన్నటువంటి దోషాలన్నీ కూడా తొలగిపోయి అదృష్టం అనేది కలిసిస్తుంది. అలాగే ఈ చంద్రగ్రహణం సమయంలో ఏ మంత్రం జపం చేసినా సరే ఒక్కసారి జపం చేస్తే 1,000,000 సార్లు జపం చేసినంత పుణ్య ఫలితం అనేది లభిస్తుంది. ధన్యవాదములు. ఈ వీడియోని లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. అలానే ఈ వీడియోని చివరి వరకు చూసినట్లయితే జై శ్రీరామ్ అని తప్పకుండా కామెంట్ చేయండి.